మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో ఈ దారుణం జరిగింది. మహిళను నెల రోజులుగా నిర్బంధించిన ఒక వ్యక్తి ఆమెపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే చిత్రహింసలకు గురి చేశాడు. నోటిలో కారం పోసి ఫెవిక్విక్తో సీల్ చేశాడు. నరకయాతన అనుభవించిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఇరుగు పొరుగున నివసించే 23 ఏళ్ల మహిళ 23 ఏళ్ల అయాన్ పఠాన్ మధ్య పరిచయం వారిద్దరి మధ్య సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న తల్లి తన కుమార్తెను మందలించింది. పఠాన్కు దూరంగా ఉండమని చెప్పింది. అలాగే కుమార్తెను శివపురికి పంపింది. కాగా ఆ మహిళ గునాకు తిరిగి వచ్చింది. ఇక పఠాన్తో కలిసి అతడి ఇంట్లో నివసించింది. మోజు తీరిన కొన్ని రోజుల తర్వాత పఠాన్ ఆ మహిళను హింసించసాగాడు. ఆమె తల్లి పేరున ఉన్న ఆస్తిని తన పేరు మీద బదిలీ చేయాలి అంటూ చిత్రహింసలకు గురి చేశాడు. ఈ నెల 16న బెల్ట్ అలాగే ప్లాస్టిక్ పైప్తో ఆమెను దారుణంగా కొట్టాడు. కంట్లో నోట్లో కారం పోశాడు. ఏడుపు బయటకు వినిపించకుండా ఫెవిక్విక్తో పెదాలను అంటించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఆ మహిళను నిర్బంధించిన పఠాన్ ఇంటి నుంచి బెల్ట్ అలాగే ప్లాస్టిక్ పైప్, ఫెవిక్విక్ అలాగే మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పఠాన్ను అరెస్టు చేశారు. ఇక అత్యాచారంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.